వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అక్కవరంలో దువ్వాడ ఇంటికి వెళ్లి పోలీసులు 41A నోటీసులను అందజేశారు. ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పిఎస్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారని, టెక్కలి జనసేన పార్టీపై దువ్వాడ అనుచరులు దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో టెక్కలి పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేశారు. రైట్, ఇక వైసీపీ ఎమ్మెల్సీ నేత దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి పోలీసులు 41A నోటీసులు అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ గిరి అందిస్తారు. గిరి, జనిమా ఈ రోజు ఉదయం 11:30 ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నివాసం ఉంటున్న అక్కవరం గ్రామ సమీపంలో హైవేలో ఉంటున్న ఇంటికైతే పోలీసులు అయితే టెక్కలి పోలీసు వారు వెళ్ళి 41 నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటీసుల్లో ఉన్న విశేషం ఏంటంటే మనం పోలీసులు అడిగి తెలుసుకుంటే వారు చెప్పేది ఏంటంటే గతంలో దువ్వాడ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ ను అటు కూటమి ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కుటుంబాన్ని కూడా దూషించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ దారుణంగా చెప్పుతో కొడతా అంటూ కూడా ఆయన ఒక వీడియోని అయితే ప్రెస్ మీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే ఆధారంగా కూడా దాంతో పాటు గతంలో 2022లో అయితే టెక్కలి జనసేన కార్యాలయంపై దువ్వాడ అనుచరులు దువ్వాడ మాట ప్రకారమే కూడా అప్పుడు దాడి చేయడం జరిగిందని అంటూ ధ్వంసం చేశారంటూ అప్పుడు కేసు పెట్టాము. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పట్టించుకోలేదంటూ మళ్ళీ కూడా దానిపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఆయన 41A నోటీసులు అయితే ఈరోజు జారీ చేయాలని తెలుస్తుంది. అయితే చూడాలి అసలు దువ్వాడపై ఎటువంటి చర్యలు తీసుకుంటారా పోలీసులు అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి దువ్వాడ అయితే టెక్కల్లోనే నివాసం ఉంటున్నారు అని కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గిరి.